ఒక ల్యాండ్ లార్డ్ తన టెనెంట్ని ఇల్లు ఖాళీ చేయమని చెప్తాడు, కానీ టెనెంట్ ఇల్లు ఖాళీ చేయడు. ఆబ్వియస్గా ల్యాండ్ లార్డ్ ఏం చేశాడు, ఎవిక్షన్ సూట్ ఫైల్ చేశాడు. ఇక్కడ రీజన్ ఏం చెప్పాడంటే తనకు తన కుటుంబానికి ఆ ఇల్లు పర్సనల్ యూస్ కోసం కావాలని. దీన్నే మనం లాలో బోనఫైడ్ రిక్వైర్మెంట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇది నా ఇల్లు, నాకు ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి ఇల్లు ఖాళీ చేయమని అడుగుతున్నాను, అంతే. సో కేసు కంటిన్యూ అవుతా ఉంది. మధ్యలో ల్యాండ్ లార్డ్ చనిపోతాడు. సో ఈ కేసుని తర్వాత తన కొడుకు కంటిన్యూ చేస్తాడు. ఇక్కడ తన కొడుకు ఏమడుగుతాడంటే, ఇప్పుడు నా ఫాదర్ లేడు, నాకు కూడా ఈ ప్రాపర్టీ జెన్యూన్ నీడ్ ఉంది కాబట్టి నేను క్లెయిమ్లో అమెండ్మెంట్ చేసుకోవాలి అని కోరుతాడు. దీనిని ఆర్డర్ 6 రూల్ 17 CPC కింద అమెండ్మెంట్ రిక్వెస్ట్ అడుగుతాం. సో ట్రయల్ కోర్ట్ ఏం చేసిందంటే ఈ రిక్వెస్ట్ని రిజెక్ట్ చేసింది. సో దే మూవ్ టు అపీలేట్ కోర్ట్. అపీలేట్ కోర్ట్ ఏం చెప్పిందంటే ఫాదర్ డెత్ ఈజ్ అన్ సబ్సిక్వెంట్ ఈవెంట్. కేస్ ఫైల్ చేసిన తర్వాత జరిగిన కొత్త సంఘటనలు కాబట్టి, కొత్త పరిస్థితుల వల్ల కొడుకు కూడా ఆ ప్రాపర్టీ మీద జెన్యూన్ నీడ్ ఉంది కాబట్టి ప్లెయింట్లో అమెండ్మెంట్ చేసుకోవచ్చు అని ఆర్డర్ పాస్ చేసింది. సో ఆబ్వియస్గా టెనెంట్ ఏం చేస్తాడు, ఈ మూవ్ టు ద అప్పర్ కోర్ట్, బాంబే హైకోర్ట్. బాంబే హైకోర్ట్ అండర్ ఆర్టికల్ 227. ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఇక్కడ హైకోర్టు పని ఏంటి, హైకోర్ట్ నీడ్ టు సూపర్వైజ్. అంటే లోవర్ కోర్ట్స్ కరెక్ట్గా రూల్ని ఫాలో అవుతున్నాయా లేదా అని సూపర్విజన్ చేయడమే హైకోర్టు పని. ఎవిడెన్స్ మళ్ళీ చెక్ చేయడం, ఫ్యాక్ట్స్ మళ్ళీ రీఅసెస్ చేయడం, అలాగే ఆర్డర్ తనకు నచ్చినట్టుగా మార్చి చెప్పడం, ఓన్ ఒపీనియన్ పెట్టి ఆర్డర్ మార్చడం, ఇవేమీ హైకోర్టు చేయకూడదు. కానీ ఇక్కడ హైకోర్టు చేసింది. సో ల్యాండ్ లార్డ్ సన్ మూవ్ టు ద సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఇక్కడ క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమనంటే హైకోర్ట్ వర్క్ ఈస్ టు సూపర్వైజ్, నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ అపీలేట్ కోర్ట్ జడ్జిమెంట్. నెక్స్ట్ వీడియోలో వాట్ ఎగ్జాక్ట్లీ టెనెంట్ సైడ్ ఆర్గ్యుమెంట్ అనేది మీకు చెప్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియన్ లా బై వినయ్.